ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే ఏంటి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ సమస్య వచ్చినప్పుడు అలాంటి లక్షణాలను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు ఎదురవుతాయి, మరి ఆ యొక్క సమస్యను తగ్గించేందుకు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించుకునేందుకు మనం ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి మన మహర్షులు చెప్పినటువంటి వాక్యం నాకు ఒకటి గుర్తు వస్తోంది. అకాలే అతిచ అల్పం వా అజీర్ణం భోజనం విషం అని వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేక రకాలైనటువంటి వ్యాధులకి కారణభూతం అవుతుందని, ఉన్నటువంటి వ్యాధులు ఎక్కువైనటువంటి అవకాశం ఉంటుందని, అసలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చేందుకు కారణాల గురించి మన మహర్షులు అకాలే అతిచ అల్పం వా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అజీర్ణం విషం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అకాలే ఈ రోజుల్లో నిజంగా మనం చేసేటువంటి ఇలాంటి తప్పిదాల వల్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అకాలే అంటే కాలం కాని కాలంలో ఆహారం తీసుకుంటున్నాం. అంటే ఒక టైం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి మనలో చాలా మందిలో ఉంది. అల్పం కొంతమందికి వివిధ రకాలైన కారణాల వల్ల చాలా కొద్ది ప్రమాణంలోనే తీసుకునేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. అకాలే అతిచ కొంతమంది అతిగా తీసుకుంటూ ఉంటారనమాట ఆహారాన్ని. అంటే తమ శారీరక శక్తికి తమ మానసిక శక్తికి తమకు ఎంత అవసరమవుతుందో అంత తెలియకుండా విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా విపరీతంగా ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. అకాలే అతిచ అల్పం వా, అల్పం అంటే చెప్పాను కదా చాలా కొద్ది ప్రమాణం అని చెప్పేసి. అజీర్ణం విషం. సో ఇవన్నీ కూడా అజీర్ణం కింద తయారైపోతుంది. అంటే ఇవన్నీ కూడా వీటి వల్ల ఇలాంటి కారణాల వల్ల కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు తయారైపోయి ఆ పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా ఈ అజీర్ణం అంటే ఆహార పదార్థాలు సరిగ్గా సక్రమంగా జీర్ణమై మన శరీరానికి ఉపయోగపడకపోగా అవి అజీర్ణం కింద మారిపోయి అజీర్ణం వల్ల వివిధ రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. అంటే కడుపులో మంట, కడుపులో వికారము, వాంతి వచ్చినట్టుండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, అదేవిధంగా కడుపులో అసౌకర్యంగా ఉండడము, ఈ యొక్క ప్రభావం చేత తలనొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, అదేవిధంగా నడువు నొప్పి ఇలాంటి సమస్యలు ఉండడము, విరేచనము ఒక్కొక్కసారి 3-4 సార్లు అవుతుండడము, విరేచనమైనప్పటికీ విరేచనలో వాసనతో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము, అదేవిధంగా అసంపూర్తిగా విరేచనాలు అవుతుండడం, ఇలాంటి అనేక రకాలైన కారణాలు ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో కలుగుతుంటాయి. అందుకే మన వాళ్ళు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అకాలే అతిచ అల్పం వా అజీర్ణం భోజనం విషం అని చెప్పేసి ఒక మాటలు చెప్పడం జరిగిందనమాట. మరి ఈ యొక్క సమస్యను తగ్గించుకునేందుకు మనం ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము 2 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి ఔషధం అంటే సోంపు గింజల చూర్ణం. సోంపును తెచ్చుకొని, సోంపు తెలుసు కదా మీకు అందరికీ, సోంపు ఈ జీలకర్ర లాగానే ఉంటుంది, చాలా సువాసన భరితంగా ఉంటుంది. మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో మనకి ఈ యొక్క సోంపు గింజలు మనకు లభ్యమవుతాయి అన్నమాట. జనరల్ స్టోర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా మనకి సోంపు దొరుకుతుంది. ఈ సోంపు గింజలను తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని జల్లించుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి వాడుకోవాలి. ఉదయం ఒక్కసారి వాడుకోవాలి, అదేవిధంగా సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క సోపు గింజల పొడిని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఉదయం పూట 1 గ్రాము సోపు గింజల పొడి తీసుకొని దాన్ని కలబంద గుజ్జు అద్దేసేసి మింగేసేయాలి. ఈ కలబంద గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చిన్న మొక్క మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చాలామంది దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకొని కుండీలో కూడా పెంచుకుంటూ ఉన్నారనమాట. మరి ఈ యొక్క కలబంద మొక్కను తెచ్చుకొని ఆ యొక్క పైన ఉంటున్న ఒక్క గ్రీన్గా ఉంటుంది కదా ఆకుపచ్చ రంగు, అది ఒక్కటి మనం కట్ చేసుకొని తెచ్చుకున్నప్పటికీ అది చాలా రోజులు మనం వాడుకోవచ్చు అనమాట. ఆ పై భాగం ఉన్నటువంటి ఆకుపచ్చ రంగును తొలగిస్తే లోపలి భాగంలో గుజ్జు ఉంటుందన్నమాట.
ఆ కండ లేదా గుజ్జు అంటారు అనమాట. ఆ గుజ్జును 1 టీ స్పూన్ తీసుకోవాలి. అంటే ఇంచుమించు ఒక 5 గ్రాములు కట్ చేసేసి, లేకపోతే స్పూన్తో కట్ చేసేసి 5 గ్రాములు లేదా 1 టీ స్పూను ఆ యొక్క కలబంద గుజ్జును ఒక శుభ్రమైనటువంటి కర్చీఫ్లో కానీ బట్టలో కానీ పెట్టేసేసి మూటలాగా కట్టేసేసి 5 సార్లు శుభ్రమైనటువంటి నీటిలో ముంచేసి విదిలించేసేయాలన్నమాట. ఆ విధంగా విదిలించడం వల్ల ఆ యొక్క చేదు భాగం పోతుందన్నమాట. అంటే ఆ పైన మనం గుజ్జులో ఉంటే పైన ఉంటే ద్రవ పదార్థం సహా తీసుకున్నట్లయితే కొద్దిగా చేదు ఉండి తీసుకోవడం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేదు తత్వం తొలగించేందుకు నీళ్లలో 5 సార్లు ముంచేసేసి విదిలించేసేసి ఆ విధంగా శుభ్రం చేసుకున్నటువంటి కలబంద గుజ్జును తీసుకొని ఈ సోంపు గింజలో అద్దేసేయాలన్నమాట. సోంపు గింజల పొడిలో ఎప్పుడైతే అద్దుతామో సోంపు గింజల పొడి అంతా ఆ కలబంద గుజ్జుకు అంటుకుంటుంది. దాన్ని మింగేసేయాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి చేయాలి, అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఒకసారి చేయాలి. ఉదయం పరిగెడుపున చేస్తే మరీ మంచిది. లేని పక్షంలో ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క పద్ధతిలో తీసుకొని మింగేసేయాలన్నమాట. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి ఎలాంటి లక్షణాలైనప్పటికీ ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ముదిరిపోయి కడుపులో పుండు లేదా వ్రణము అల్సర్స్ కూడా తయారవుతుంటాయి. ఈ అల్సర్స్ను కూడా చాలా అద్భుతంగా నయం చేసేటువంటి తగ్గించేటువంటి శక్తి ఈ 2 పదార్థాల్లో అంటే సోంపు గింజలు అదేవిధంగా కలబందలో ఉన్నాయి. కాబట్టి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ సోంపు గింజల్లో అనతాలు, ఫైబరు, పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా కలబందలో ఈ బ్రాడీకైనేజ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది. ఈ యొక్క సోంపు గింజలు ఉన్నటువంటి ఈ అనతాలు, అదేవిధంగా ఫైబరు, అట్లే పాలిఫినాల్స్ ఈ యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఈ అనతాలు అనేటువంటి ఈ యొక్క పదార్థం గుణము ఆహారాలు ప్రేవుల్లో పులవకుండా గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. జీర్ణం బాగా చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఫైబరు మోషన్ బాగా ఫ్రీ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లే పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క సమస్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడేవి కాకుండా దీనివల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఈ రక్తనాళాల్లో కొవ్వు వల్ల కానీ ప్లేట్లెట్స్ వల్ల కానీ అదేవిధంగా ఫ్యాట్ వల్ల కానీ ఈ కాల్షియం ఇలాంటి వాటి వల్ల కానీ రక్తనాళాల్లో ఈ పదార్థాలు పేర్కోవడం వల్ల రక్త సరఫరా అంతరాయం కలిగినప్పుడు దానివల్ల ఇతర అనేక రకాలైనటువంటి గుండె జబ్బులు, మెదడు జబ్బులు, రక్తనాళ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు రాకుండా ఉండేందుకు కూడా ఈ సోంపులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. అంటే మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఔషధాన్ని వాడుకుంటున్నప్పటికీ దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఆయుర్వేదం ప్రత్యేకత. కాబట్టి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ కలగడం వల్ల ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా ఇలాంటి సమస్యలు అంటే కొత్త సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. అదేవిధంగా కలబందలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాడీకైనేసు ఇతర అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క పుండును అంటే అల్సర్ను కూడా మానిపేటువంటి శక్తి ఇందులో ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధయోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.